సార్ నమస్తే అండి. ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు కృష్ణ అండి. కృష్ణ. ఓకే సార్, ఏం లేదు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి త్వరలో. సో డివిజన్లు పెరుగుతున్నాయి, కార్పొరేటర్లు పెరుగుతున్నారు, సో సీట్లు బాగా పెరుగుతున్నాయి. కాబట్టి మూడు పార్టీలు కూడా చాలా గట్టిగా టఫ్ గా ఫైట్ జరుగుతుంది. ఏది బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్. అధికార కాంగ్రెస్ గత 10 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఇప్పుడు అధికారం మళ్ళీ మాకు ఒకసారి అవకాశం రావాలని కోరుకుంటున్నాడు బీజేపీ. సో ఎలా ఉండబోతుంది ఫైట్ ఏంటి అంటే, గత ప్రభుత్వం బాగా చేసిందా, ఈ ప్రభుత్వం బాగా చేస్తుందా, బీజేపీ లాంటి పార్టీలకు అంత ఛాన్స్ ఉంటుందా, ఎలా అనిపిస్తుంది? లేదు సార్, ఇప్పుడైతే ఉన్న ఈ గవర్నమెంట్లు అయితే ఇప్పుడైతే ఏమి చేయలేకపోతుంది. సరిగా రోడ్లు కూడా వేయలేకపోతుంది. ఏం చేయాలో చెప్పండి. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి, కనీసం 1 year అవుతుంది మేము దీనికి పార్క్ ముందర కాంప్లైంట్ ఇచ్చేసి అందరూ బీజేపీ వాళ్ళు వేస్తామంటున్నారు, కాంగ్రెస్ వాళ్ళు వేస్తామంటున్నారు, టీఆర్ఎస్ అంటే లేదు. ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు కాంగ్రెస్ ఉంది కాబట్టి గవర్నమెంట్ కాంగ్రెస్ లను అడుగుతున్నాం మేము. ఎవరు పట్టించుకుని నాటుకోవడం లేదు. అందరు మళ్ళీ ఇటుకెళ్ళి తిరుగుతారు లీడర్లు అంతా, కార్పొరేటర్లు, ఎమ్మెల్యే అందరు ఇటుకెళ్ళి, మళ్ళీ ఎమ్మెల్యే కూడా తిరుగుతున్నాడు ఇటుకెళ్ళి. మేము మూట గోపాలకు తీసుకున్నాం. కనీసం రోడ్ అయినా బాగా చేయండి, మాకు పార్క్ ముందర వచ్చిపోయేతోళ్ళకి ఇబ్బందికరంగా ఉంది. ముసలోళ్ళు వాళ్ళు అంతా తిరుగుతుంటారు, చేస్తుంటారు, వాకింగ్ వస్తుంటారు, పోతుంటారు డైలీ. అంటే 1 year అవుతుంది. 1 year నుంచి ఇంతవరకు ఒక రోడ్ వేయలేకపోతున్నాడు. ఎమ్మెల్యే కూడా వేయలేకపోతున్నాడు. లేడు కాబట్టి వేయలేకపోతున్నాడు. కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్ నాయకులకు ఇక్కడ ఉన్న డివిజన్ ప్రెసిడెంట్లకు వాళ్ళకి ఎన్నిపించుకున్నా కూడా వాళ్ళు కూడా ఏం పట్టించుకుంటలేరు. కార్పొరేటర్ కూడా పట్టించుకుంటలేరు. ఇప్పుడు ఉన్న కార్పొరేటర్లు అంటే ఇప్పుడు అయిపోయింది మాది. ఆయన వేస్తా ఇప్పుడు ప్రొపోజర్లు పెట్టేయండు, అంతట్లో అయిపోయింది. బడ్జెట్ లేదు, ఏం లేదు, గవర్నమెంట్ బడ్జెట్ కేటాయించలేదు అది అని ఆయన కేసీఆర్ చేసిన అప్పుల్ని ఇంకా కట్టుకుంటూ పోతున్నాం అదే చెప్తున్నారు. కానీ కొత్తగా అయితే ఏం చేయలేకపోతుంది. కొత్త 6 గ్యారెంటీలు అమలు అవుతున్నాయి సార్ ప్రభుత్వం నుంచి. సార్ 6 గ్యారెంటీలు, ఆ గ్యారెంటీలు ఏం లేవు సార్. ఏం బస్ ఫ్రీ అన్నారు. ఒకటి ఇప్పుడు ఏంటంటే ఒక బస్సు ఫ్రీ, ఒక విద్యుత్ అది ఫ్రీ. అదైతే అది ఆ 2 వస్తున్నాయి. అవి ఆ 2 ఐటమ్స్ ఇస్తారన్నటువంటి 4,000 పింఛన్ రావట్లేదు. అవి అయితే ఏం లేదు సార్. ఆ 2 అయితే అమలు అవుతున్నాయి. అవి అయితే బస్సు ఫ్రీ ఒకటి, ఈ విద్యుత్ ఒకటి, బిల్లు రాకుండా ఒకటి, అది 2 అయితే అవుతుంది. గ్యాస్ మరి 500 సబ్సిడీ అన్నారు, అది కూడా ఏం లేదు సార్. కూడా ఏం లేదు. అదే అట్లా మీకు ఏమనిపిస్తుంది అంటే, గత ప్రభుత్వం 10 ఏళ్ళు చేసిన బీఆర్ఎస్ బాగా అనిపిస్తుందా? ఈ ప్రభుత్వం ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది సార్, చేసింది. గవర్నమెంట్ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని పనులు చేసిండ్రు. కొన్ని పనులు చేయలేకపోయారు, కొన్ని పనులు అయితే చేశారు, ఖచ్చితంగా చేశారు. కొన్ని పనుల వల్ల వాళ్ళు బ్లేమ్ అయిపోయారు, గవర్నమెంట్ బ్లేమ్ అయిపోయారు. డబుల్ బెడ్రూమ్ ఎంపీ కిషన్ రెడ్డి ఎలక్షన్లకు వస్తే ఇక్కడ మళ్ళా ఎలక్షన్ లా కనిపిస్తాడు, ఈ ఏరియాలో కనిపించాడు. ఆయన చూసి ఓట్లు వేయలేదు మేము, కిషన్ రెడ్డి చూసి ఓట్లేదు. బీజేపీ నరేంద్ర మోడీ చూసి ఓటేస్తాడు. ఎంపీ కిషన్ రెడ్డి ఎమ్మెల్యే కూడా ఓడిపోతాడు ఆయన ఈసారి. అసలు ఎమ్మెల్యే ఎమ్మెల్యే గెలవాలి చూపిస్తాం మేము. ఏం పట్టించుకోడు ఎమ్మెల్యే గెలవలేకపోతాడు ఆయన. ఏంటంటే ఇక్కడ ఉన్న స్థానికులు ఎటువంటి వాళ్ళని తెలుస్తుంది అది, అంతే కదా. నరేంద్ర మోడీ చూసి ఓటేస్తారు కానీ బీజేపీకి క్యాండిడేట్ చూసి ఓడేయాడు. మరి ఇప్పుడు జిహెచ్ఎంసీలో వాళ్ళు కూడా గట్టిగా ఫైట్ చేస్తున్నారు, అవకాశం కోరుకుంటున్నారు. క్యాండిడేట్ పట్టిస్తారు. ఏ పార్టీ అయినా సరే, మీరు టీఆర్ఎస్ గానీ కాంగ్రెస్ గానీ ఎవరైనా సరే, స్థానికుడు. కార్పొరేట్ అంటే స్థానికుడు మనకు అనుకూలంగా ఎవరైతే పని చేస్తాడో వానికే ఓటేస్తారు. అది నీ పార్టీ పరంగా ఎవరు చూడడు. పార్టీ పరంగా బీజేపీకి సీట్లు వస్తాయంటారు. ఇప్పుడు మోడీ చూసి ఎవరు స్థానికులు, పార్టీకి అతీతంగా. ఇప్పుడు నువ్వు కాంగ్రెస్ కాదు, టీఆర్ఎస్ కాదు, బీజేపీ కాదు, క్యాండిడేట్ ని బట్టి ఓట్లు వేస్తారు. నువ్వు పార్టీ పరంగా ఎవరు ఓట్లేరు, ఓటేయడు.
సార్ మరి ఇప్పుడు మరి ఎస్ఐఆర్ అని ఒకటి వచ్చింది సార్, ఈ దొంగ ఓట్లు తీసే కార్యక్రమం ఎలా అనిపిస్తుంది? చాలా మంచిది సార్ ఇది, చాలా మంచి నరేంద్ర మోడీ మంచిగా చేసిండు. ఇది ఒక్క పని అయితే మంచిగా చేశాడు, కానీ ఇది చాలా చేసింది మంచిది, మంచిది అది. డబుల్ ఓట్లు పోతే ఆ, అన్ని పోతాయి కదా. మంచిది. డబల్ ఇప్పుడు ఈడ ఇన్నోడు ఈడ వేసినోడు మళ్ళీ ఊర్లో పోయి చేస్తాడు, మళ్ళీ ఇక్కడ పోయి స్టేట్ ఆంధ్ర పోయి చేస్తున్నాడు. ఇప్పుడు ఈడ ఏ చేసినోడు మళ్ళీ ఊర్లో పోయి చేస్తున్నాడు. ఇప్పుడు ఇదైతే కరెక్ట్ మంచిగా చేసింది. మరి లాస్ట్ టైం సార్ 48 సీట్లు బీజేపీకి వచ్చింది సార్, మరి ఈసారి ఏమి అంటే బీజేపీకి ఒక ఛాన్స్ ఇవ్వలేదు, ఎందుకంటే ఒక ఛాన్స్ అడుగుతున్నారు వాళ్ళు కూడా. అది అప్పటి వరకు చెప్పలేము సార్, అది చెప్పలేము. ఇంకా ఉంది కదా. ఏమనిపిస్తుంది ఈ మూడు పార్టీలు ఏది బెటర్ అనిపిస్తుంది? ఏది ఈ మూడు పార్టీలు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్. కాంగ్రెస్ అంటే టిఆర్ఎస్ చేసిన తప్పులు ఏదో మన కేసీఆర్ కొన్ని తప్పులు చేసిండు, ఓడగొట్టాల ఈసారి ఈయనకు అహంకారం ఎక్కువైపోయింది. అహంకారం, విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వడం లేదు. చాలా తెలంగాణ అంటే నాదే సొత్తు, నాది మొత్తం నేనే తెచ్చినా, నాది నేను చెప్పినా నా చెప్పి చేతిలో ఉంటారు ప్రజలు, రాజులాక నేనే రాజు నేనే తెలంగాణ అన్నట్టు ఫీల్ అయిపోయిండు. కానీ జనాలు తిరగబడిర్రు. కానీ ఒకసారి ఓడగొడితే ఆయనకు బుద్ధి వస్తుంది, తండ్రి కొడుకులకు బుద్ధి వస్తుంది. అట్లా ఈసారి ఎట్లా ఉండబోతుంది జీహెచ్ఎంసీ ఎన్నికల్లో? ఈసారా ఇక చెప్తలేం కదా సార్, ఈసారి క్యాండిడేట్ బట్టి చేసిన పార్టీ పరంగా ఎవరు లేరు, ఎవరు టిఆర్ఎస్ కానీ ఎవరు కానీ. నువ్వు టిఆర్ఎస్ గెలిచినా కూడా అధికారంలో కాంగ్రెస్ ఉంది, పనులు కావాలంటే కాంగ్రెస్, అది అట్లా అనమాట. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా ఉంటది, పనులు కావాలంటే అధికారం పార్టీకి అనుకూలంగా ఉంటది. ఇప్పుడు టిఆర్ఎస్ అధికారంలో ఉంది, అనుకూలంగా వాళ్ళు అప్పుడు కార్పొరేటర్ గెలిచారు అంతే. ఇప్పుడు కూడా అంతే, ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి కార్పొరేటర్లు కూడా పనులు కావాలంటే ఇవ్వాల్సి తప్పదు, అది ఇప్పుడు అట్లా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.